ఆన్లైన్ స్టార్ట్ చేసావా? మన ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినం ఆదివారం కలిగి ఉన్న ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మన ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇంకా కూడా సర్వీస్ని లైవ్గానే నడిపిస్తున్నాం. ప్రార్థనతో మనం ఆరాధనని ప్రారంభిద్దాం. మహోన్నతుడగు దేవ, కృపగలిగిన తండ్రి ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ సువార్త ద్వారా మమ్మల్ని ఆకర్షించి సంఘంగా ఈ విధంగా మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. మరి ముఖ్యంగా ఈ సమయంలో మేము ఈ ఆరాధన కలిగి ఉండగా ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి ఆరాధన సమయంలో అయితేనేమి, వాక్యపట్టణంలోనైతేనేమి, ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకునేటువంటి వాక్యాన్ని బట్టి కూడా మీరు మాకు తోడుగా ఉండి వీటిలన్నిటిని బట్టి మేము ఆశీర్వదింపబడినట్లు, మీరు మహిమ పొందుకున్నట్లు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనము క్వైర్ ద్వారా దేవుని మహిమపరుద్దాం. నేను క్వైర్ టీంని ఆహ్వానిస్తున్నాను. మొదటి పాటగా పాటల సంఖ్యల పుస్తకంలో నుంచి 69వ పాట ఆకాశమందున ఆసీనుడా అనే పాట పాడుకుందాము. ఆకాశమందున ఆసీనుడైన మన ప్రభువు మనము వేడుకుంటే మనల్ని కరుణించి కాపాడుతాడు. నిత్యము కృపతో మనల్ని క్షమించి మనల్ని నడిపించే మన ప్రభువును మనం ఈరోజు ఈ పాట ద్వారా వేడుకుందాము. నీ తట్టు కనులెత్తుచున్నాను.
రెండో పాటగా పాటల పుస్తకంలో నుంచి 250వ పాట ఎంత మంచి దేవుడు యేసయ్య అనే పాట పాడుకుందాము. మరి మన దేవుడు ఎంతో మంచివాడు, మన చింతలన్నిటినీ తీర్చేవాడు. మనము ఘోర పాపులమైనప్పటికీ, ఆయన నుంచి దూరంగా తొలగిపోయినప్పటికీ మనల్ని హత్తుకున్నవాడు. అట్టి దేవుణ్ణి మనసారా మనందరం ఇప్పుడు ఆరాధిద్దాము. స్లో. పాపినైన
మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థించుకుందుము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఎంత మంచి దేవుడవేసయ్యా. అయ్యా, నిన్ను చేరితే ఏ చింత అయినా తొలగిపోతుంది తండ్రి, ఏ ఆపదైనా మా దరికి చేరకుండా తండ్రి నైనా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించగలిగిన గొప్ప రక్షకుడు అయ్యా. అయ్యా, నిన్ను కలిగి ఉన్న మేము ఎంతో ధన్యులము తండ్రి. ప్రభువా, నువ్వు కలిగిన జీవితంలో తండ్రి మెండైన సమృద్ధికరమైన జీవితాలను జీవించడానికి తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఏ భయము లేకుండా నాయన ఎన్ని తెగుళ్ళు మమ్మల్ని చుట్టుముట్టినా తండ్రి నువ్వున్న జీవితంలో తండ్రి భయము జంకు ఏమీ కలగదు ప్రభువా. అట్టి సమృద్ధికరమైన జీవితాన్ని, భయము లేని జీవితాన్ని నిన్ను చూస్తూ గడుపుటకు నీవే అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడును నైన యేసయ్య ద్వారా బహుమిక్కిలి వినయముతో అడిగి వేడుకొని ప్రార్థన చేర్చున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ కోయర్ టీమ్. మరి ప్రకటనలు గమనిద్దాం. నెక్స్ట్ సండే మనకు సర్వీసు 5 PM నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఫ్యామిలీస్ ఆరాధన కలిగి ఉన్నాం. 5 to 6:30 మనం సర్వీస్ కలిగి ఉంటాం. అంటే ఇప్పుడు ఉన్న phase 2 వల్ల మనకి ఇచ్చినటువంటి ఒక లిబరేషన్ బట్టి మనము ఒక 50 మంది దాకా ఆరాధనలో పాల్గొనవచ్చు. సో అందుకని నెక్స్ట్ సండే నుంచి, అంటే ఆగస్ట్ 2వ తేదీ నుంచి మనము జిఎల్సిసి లెవెల్ 2లో ఇంతకుముందు మనం ఆరాధనకు కలుసుకుంటున్న సేమ్ ప్లేస్లో మనం కలుసుకోవచ్చు. దేవుణ్ణి ఆరాధించడానికి మనము మనం సిద్ధపరచుకోవచ్చు. గమనించండి, దయచేసి గమనించండి. నెక్స్ట్ సండే ఆగస్ట్ 2 సర్వీసు 5 గంటలకు మొదలవుతుంది. అదే సమయంలో లైవ్ కూడా, యూట్యూబ్ లైవ్ ఛానల్ కూడా ఉంటుంది. సో ఎవరైతే సిద్ధపడి ఆరాధనలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు పాల్గొనవచ్చు. గమనించాల్సింది ఏంటి అంటే మనకు 50 మెంబర్స్ లిమిట్ ఉంది. కాబట్టి అందుని బట్టి మనము చూసుకొని, ఒకవేళ మనం ఆ లిమిట్ రీచ్ అయినట్లయితే ఆలస్యంగా వచ్చిన వాళ్ళని కానీ, లేదంటే తర్వాత వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళవలసి వస్తుంది. ఇది టీసీజీసీ వైజాగ్ ఫోన్ నెంబర్. తర్వాత ఎవ్రీ థర్స్డే కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ క్లాస్ అనేసి 8 PM నుంచి 9 PM వరకు జూమ్ ద్వారా కలిగి ఉన్నాం. సో ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలా, లేదా ఇంగ్లీష్లో డెవలప్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు ఈ కాన్వర్జేషనల్ ఇంగ్లీష్ సెషన్స్లో పాల్గొనవచ్చు. సండే స్కూలు జూమ్ సెషన్ ద్వారా మనము ప్రతి ఆదివారము ఉదయం 11 గంటల నుంచి
12:30 వరకు కలిగి ఉంటాము. సో అందరూ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు దీన్ని అంటే పేరెంట్స్ దాన్ని గమనించి వాళ్ళ చిన్నపిల్లలు దీనిలో ఈ సెషన్లో పాల్గొన్నట్లు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తర్వాత డిస్కవరీ బైబిల్ స్టడీ. మనము సర్వీస్ కలిగి ఉన్నప్పుడు మనము సర్వీస్ అయిపోయిన తర్వాత ఏదైతే డిస్కషన్ కలిగి ఉన్నామో అదే డిస్కషను ఇప్పుడు మనము జూమ్ సెషన్ ద్వారా కలిగి ఉన్నాము. సో 8:30 PM మీరు జూమ్లో లాగిన్ అయితే మనము ఈ డిబిఎస్ సెషన్ కలిగి ఉంటాం. అదేవిధంగా మనము ఈ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు 2020 స్టార్ట్ చేసినప్పుడు మనం చర్చికి సంబంధించిన వాగ్దానము విజన్ ఏం కలిగి ఉన్నామంటే ఈ ఇయర్ ప్రేయర్ ఇయర్గా మనము అనుకొని ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా మనము ప్రతి బుధవారము 8 గంటలకు ప్రేయర్ టైం కలిగి ఉన్నాం. సో దయచేసి జూమ్ ద్వారా ఈ ప్రేయర్ సెషన్లో పాల్గొనండి. ఉత్తర ప్రత్యుత్తరంగా బైబిల్ పఠనము కీర్తనలు 99వ అధ్యాయము చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరముగా కీర్తనలు 99వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కేరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయములలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. ఆఖరి వచనము అందరము కలిసి చదువుకుందాము. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఆమేన్. అదేవిధంగా మనము వర్తమానంలోకి వెళ్ళే ముందు మనమందరం కూడా మన కుడి హస్తంతో బైబిల్ అయితే పట్టుకున్నట్లయితే బైబిల్ పఠనము మనం చదువుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. వర్తమానంలోకి వెళ్దాం. మన మధ్య ఉన్న బ్రదర్ అనిల్ గారు మనతో వాక్యాన్ని పంచుకుంటారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకుముందే మరి మన బ్రదర్ ప్రశాంత్ చెప్పినట్టుగా మనము ఇంకా ఈ యొక్క పాండమిక్ మధ్యలోంచి, అంటే ఈ యొక్క ఉపద్రవము మధ్యలో నుంచి మనము ఇంకా మధ్యలోనే ఉన్నాము. ఇంకా ఇది ఎప్పుడు పూర్తిగా తొలగిపోతుందో మనకి ఇంకా ఐడియా లేదు. ఇటువంటి సమయంలో ఏమి వర్తమానాన్ని మనం చూసుకోవచ్చు, లేకపోతే ఏ యొక్క స్క్రిప్చర్ పోర్షన్ని మనము ధ్యానించగలము అని ఆలోచన చేసినప్పుడు మనకి చాలా ఎంకరేజింగ్ వర్సెస్ చాలా ఉన్నాయి మనకి బైబిల్లో. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడడము అవసరము ఉంది. కానీ ఎందుకో వాటికన్నా కూడా మన యొక్క బేసిక్, లేకపోతే ప్రాథమికంగా మనం చేయవలసింది ఏంటి అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఒక భక్తుడు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్ నాకు చాలా ఆసక్తిని రేపింది. దాన్ని బట్టి ఈ యొక్క వర్తమానాన్ని అనుకోవడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18 నుంచి మనం కొన్ని వచనాలు మనము చూసుకుందాం. దీనిలో ప్రధానంగా ఒక పదము చాలా అంటే చాలా డిప్రెసింగ్గా అనిపించింది. కానీ అది ఈ డిప్రెసింగ్ టైంలో ఇంకా డిప్రెసింగ్ వర్డ్ అది. ఆ వర్డ్ ఏంటి అంటే మూలుగు, గ్రోనింగ్. ఇప్పుడు నిజంగా చూస్తే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా మనుషులతో పాటు సృష్టి కానీ ఎవరు చూసినా సరే ఒక రకమైన యునిక్ పొజిషన్లో మనమందరం ఉన్నాం. ఈ యునిక్ పొజిషన్ ఏంటంటే ఈ యొక్క ఉపద్రవం అనేది ఎవరిని స్పేర్ చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాండమిక్ ద్వారా అఫెక్ట్ అయిన వాళ్ళే. అన్లెస్ లైక్ సంబడి ఎవరన్నా విల్డర్నెస్లో లాస్ట్ అయిపోయి గత 6 నెలలుగా బయటకు రాకపోతే తప్పించి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉపద్రవం వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళే. సో దీన్ని కనుక జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఈ యొక్క పోర్షన్లో ప్రతి ఒక్కరూ చేయాల్సింది, ఇంక్లూడింగ్ ద క్రియేషన్, క్రియేటర్, అలాగే ద క్రీచర్స్, సృష్టింపబడినవాడు, సృష్టికర్త, అలాగే సృష్టి. ప్రతి ఒక్కరూ కూడా చేయవలసింది ఏంటి, లేకపోతే చేస్తున్నది ఏంటి అనేది కనుక ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు, లేకపోతే చేస్తున్నది ఏంటి అని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ పోర్షన్లో అది మనకి కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీన్ని చాలామందికి తెలుసు. ఈ రోమీలు రాసిన పత్రిక ముఖ్యంగా ఈ యొక్క 8వ అధ్యాయాన్ని ద గ్రేటెస్ట్ చాప్టర్ అంటారు. ప్లస్ ఈ యొక్క 8వ అధ్యాయం చివరి పోర్షన్ని, చివరి యొక్క పారాగ్రాఫ్ని ఏమంటారంటే ద మౌంటైన్ టాప్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అంటారు. అంటే ఒక భక్తుడు ఏమంటారు, మౌంటైన్ టాప్ అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసానికి శిఖరం లాంటిది ఈ యొక్క 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక చివరి భాగము అని అంటారు. మనం చివరి భాగం చూసుకోం, కానీ మధ్యలో ఉన్న ఈ కొంచెం భాగం చూసుకుందాం. 8వ అధ్యాయము 18 నుంచి 25 వరకు నేను చదువుతాను. అయితే మనకి
ఇక్కడున్న ప్రధానంగా 2 పదాలను పట్టుకొని మనము ఈ యొక్క మనము ఈ యొక్క మెసేజ్కి ఇచ్చిన టైటిల్ ఏంటి అంటే మూలుగు, అలాగే మహిమ, గ్రోనింగ్ అండ్ గ్లోరీ. ఇది మన టైటిల్. 18వ వచనం నుంచి నేను చదువుతాను. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వారిని మూలంగా వ్యర్థపరచబడను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడ్ల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనం యుక్తంగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మిగతా 2 వచనాలు 28 తర్వాత వీలవుతే మనం చూద్దాం. ప్రధానంగా ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి మూలుగు, రెండవది మహిమ. అయితే మూలుగు అంటే ఏంటి? వాట్ ఈజ్ గ్రోనింగ్? ఈ ఒక భక్తుడు ఏమనంటే గ్రోనింగ్ ఈజ్ ఎ డీప్ ఇన్వర్డ్ రెస్పాన్స్ టు సఫరింగ్ అన్నాడు. ఒక తెలుగులో మనకి దీని కరెక్ట్ మీనింగ్ మరి మన అంటే వాడుక భాషలో ఇది ఎక్కువగా లేదు కాబట్టి మనకి సరిగ్గా అర్థం చేసుకుంటామో లేదో తెలియదు, కానీ గ్రోనింగ్ అంటే ఒక రకమైనటువంటి మన సఫరింగ్ అంటే శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనలోంచి వచ్చే లేకపోతే మనలో కలిగే ఒక రకమైన డీప్ లేకపోతే లోతైనటువంటి ప్రతిస్పందన అని ఈ యొక్క భక్తుడు చెప్పాడు. ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్లో మనము చూస్తే మరి ఎవరెవరు మూలుగుతూ ఉన్నారు అని చూస్తే కనుక ముగ్గురు, ఇంతకుముందు చెప్పినట్టు ముగ్గురు మూలుగుతూ ఉన్నారు. ఒకటి ఫస్ట్ సృష్టి మూలుగుతూ ఉందంట. ఇక చాలా క్లియర్గా చెప్పాడు, సృష్టి మూలుగుతూ ఉంది. మనకి తర్వాత మనము కూడా మూలుగుతూ ఉన్నాం. మనకి తెలియదు, అంటే నిజముగా రక్షింపబడిన వాళ్ళు, నిజముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి శుద్ధీకరింపబడిన వాళ్ళు తప్పనిసరిగా చేస్తారు ఈ పని. ఏంటి అంటే వారు వాళ్ళ యొక్క మనస్సులో లేకపోతే వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళు మూలుగుతూ ఉన్నారు. ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ పౌలు మనకి చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆత్మ కూడా మూలుగుతూ ఉన్నాడు. అంటే సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడు కూడా మనతో పాటు మూలుగుతూ ఉన్నాడు అని. చాలామంది మన యొక్క ఫేస్బుక్ పోస్ట్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చాలా జాగ్రత్తగా చూస్తే అడుగుతూ ఉంటారు కదా ప్రశ్న, వేర్ ఈజ్ గాడ్ ఇన్ దిస్ సఫరింగ్ అని, లేకపోతే వేర్ ఈజ్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ పాండమిక్ అని. అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడో డోర్ క్లోజ్ చేసేసుకొని లేకపోతే తలుపులు వేసేసుకొని నిద్రపోవట్లేదు. బట్ మనతో పాటు మనం ఏ విధంగా అయితే ప్రతిస్పందిస్తూ ఉన్నామో ఈ శ్రమకి, ఆయన కూడా మనతో పాటు మూలుగుతూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. అయితే ఎలా మూలుగుతూ ఉన్నారు ఈ ముగ్గురు కూడా, లేకపోతే ఈ 3 అంశాలు కూడా అంటే సృష్టి ప్రసవ వేదన పడుతున్నట్టుగా మూలుగుతూ ఉందంట. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకు సృష్టి మూలుగాలి, లేకపోతే ఎందుకు సృష్టి ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి, దానికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి క్రియేషన్కి అని కనుక మనము చూస్తే కనుక ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే మానవుడు చేసిన పాపానికి శాపం పొందింది ఎవరు అంటే సృష్టి. అక్కడ నేల అనే పదం వాడాడు, లేకపోతే భూమి అని వాడాడు.
కానీ ఇక్కడ సృష్టి అని వాడాడు. ఆది కాండంలో చూస్తే కనుక మానవుడు చేసిన పాపాన్ని బట్టి సృష్టి శపించబడింది. సో ఈ శ్రమను, ఈ యొక్క శాపం నుంచి, లేకపోతే ఇక్కడ ఈ యొక్క పదం ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే దాస్యములోంచి తను విమోచింపబడాలి కదా. అందుకని ఆ యొక్క విమోచన కొరకైన మూలుగుతూ ఉంది. కాబట్టి ఇట్స్ లైక్ లేబర్ పెయిన్గా, ప్రసవ వేదనగా దానికి ఉంది. ఎందుకంటే ఇట్ వాంట్స్ టు అంటే ఒక నూతనమైనటువంటి జీవము దానికి రాబోతూ ఉంది. అందును బట్టి ఇట్ కాంట్ వెయిట్ అనమాట. అది వెయిట్ చేయలేని పరిస్థితుల్లో అది మూలుగుతూ ఉంది. ఇంకొక భక్తుడు ఏమంటాడంటే ఇట్స్ నాట్ జస్ట్ ఫైటింగ్ విత్ హ్యూమన్ కైండ్, బట్ ఇట్స్ ఆల్సో ఫైటింగ్ విత్ ఇట్ సెల్ఫ్. తనతో పాటు తానే స్ట్రగుల్ అవుతూ ఉంది. తనతో పాటు తనకి అధికారం ఇచ్చినటువంటి మానవ జాతి మూలంగా కూడా అది ఒక స్ట్రగుల్కి గురవుతూ ఉంది సృష్టి. అందుకనే మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క భూకంపాలు, లేకపోతే ఉపద్రవాలు, లేకపోతే ఇలాంటి పాండమిక్లు వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. కానీ సృష్టి తనే స్ట్రగుల్ అవుతూ ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది. ఎందుకంటే ఇట్ నీడ్స్ టు బి లిబరేటెడ్. అందుని బట్టి ప్లస్ మనము కూడా మూలుగుతూ ఉన్నాం. ఎలా మూలుగుతూ ఉన్నామంటే విత్ ఏ హోప్. మనకి ఒక నిరీక్షణని ప్రభు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చి వెళ్ళారు. ఆయన మొత్తం చూపించి వెళ్ళారు. మిమ్మల్ని అందరినీ నేను తీసుకొని వెళ్తాను, మీకు ఒక మనకంటూ ఒక నిరీక్షణను ఇచ్చి ఆయన మరి వెళ్ళారు. ఆ నిరీక్షణను బట్టి మనము మూలుగుతూ ఉన్నాం. ఆ నిరీక్షణ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూస్తాము. తర్వాత ఆత్మ ఏ విధంగా మూలుగుతూ ఉంది, లేకపోతే హోలీ స్పిరిట్ ఏ విధంగా మూలుగుతూ ఉందంటే మన యొక్క బలహీనతను చూసి, మనకి చేత కావట్లేదని చూసి మన పక్షమున విజ్ఞాపన చేయుచు ఆత్మ మనతో పాటు మూలుగుతూ ఉంది. ఈ విధంగా ముగ్గురు తమ యొక్క ఈ విధంగా మూలుగుతూ ఉన్నారు. అయితే ఎందుకు మూలుగుతూ ఉన్నారు? ఇంతకుముందు చూసుకున్నట్టు ఇక్కడ చెప్పినట్టు ఇంకా కొద్దిగా డీటెయిల్గా కనుక ఇక్కడ చూస్తే ఈ యొక్క వచనంలో ఉంటుంది. 19వ వచనము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 19వ వచనంలో ఏంటంట, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎందుకు సృష్టి మూలుగుతూ ఉంది అంటే సృష్టికి విడుదల కలుగుతుంది. లేకపోతే తను ఇప్పుడు ఏదైతే దాస్యంలో ఉందో, ఏదైతే బాండేజ్లో ఉందో అది విల్లింగ్గా చేయలేదు, అది ఫోర్స్. దేవుడు తనని శపించాడు. ఎందుకంటే మానవ జాతి పాపమును బట్టి దేవుడు దానికి సృష్టికి శాపం కలిగింది. కానీ ఇప్పుడు విమోచన ఎప్పుడు వస్తుంది అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత వలన. ఎప్పుడైతే దేవుని కుమారులు అనబడే వాళ్ళు పరచబడతారు అంటే ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి వస్తాడో, ఆ యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఎప్పుడైతే అన్వీలింగ్ అన్నారు దీన్ని, అపోకలిప్స్ అంటే లిప్టిక్ అని యొక్క పదము ఇక్కడి నుంచే వచ్చింది. దీన్ని ఏమన్నారంటే అన్వీలింగ్ అన్నారు. లైక్ ఇప్పుడు ఏదన్నా ఊళ్ళో ఒక పెద్ద విగ్రహం పెట్టారనుకోండి, పెట్టిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేయరు, దానికి ఒక కవర్ వేసి పెడతారు. ఒక నాయకుడు వచ్చో లేకపోతే ఇంకెవరైనా వచ్చి దానికి ఓపెనింగ్ సెరమనీ అంతా చేసేంత వరకు దాన్ని కవర్ చేసి పెడతారు. అది లోపల ఎవరో ఆ విగ్రహం ఎవరో తెలియదా అంటే అందరికి తెలుసు విగ్రహం ఎవరిదో అనేది. కానీ జస్ట్ అన్వీలింగ్ కొరకు కొద్దిగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సృష్టికి తెలుసు దేవుని కుమారులు ఎవరు అనేది. కానీ దానికి తెలియంది ఏంటంటే వీళ్ళందరూ ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారు, ఎప్పుడు రివీల్ చేయబడతారు, ఎప్పుడు అన్వీల్ చేయబడతారు. వీళ్ళ పైన ఉన్న కవర్ అనేది సృష్టి యొక్క ఎదురుచూపు. సో ఇంకా ఒక భక్తుడు దాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడు అంటే, ఒక చిన్నపిల్లల షో ఉందనుకోండి, ఆ షోలో ఎవరెవరు వస్తారో యాక్టర్లు వాళ్ళందరూ తెలిసే ఉంటారు, చిన్నపిల్లలు వాళ్ళందరూ తెలిసే ఉంటారు. కానీ ఆ షో ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చాలా ఈగర్నెస్గా, ఇంకా రెస్ట్లెస్గా అయిపోతూ ఉంటారు కదా పిల్లలు. ఎంత లేట్ అవుతే అంత గోల్ చేస్తారు. ఇప్పుడు సృష్టి పరిస్థితి అంతే ఉందంట.
ఎవరెవరు వస్తారో తెలుసు, ఏమేమి అవుద్దో తెలుసు. అయినా సరే ద అన్వీలింగ్ ఆఫ్ గాడ్స్ సన్స్ అనేది, లేకపోతే దాన్ని ఏమన్నారంటే రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ సన్స్ లేకపోతే డాటర్స్, దాని కొరకు సృష్టి వెయిట్ చేస్తూ ఉంది. అందుకొని అది మూలుగుతూ ఉంది సృష్టి అని. మరి మనము దేని కొరకు మూలుగుతూ ఉన్నాం అంటే, ఇంకొక భక్తుడు అంటాడు, మనము చాలా యునీక్ పొజిషన్లో ఉన్నామంట. ఒక పక్కన పాపం నుంచి విమోచన కలిగింది మనకి దేవుడు దత్తపుత్రాత్మను ఆల్రెడీ ఇచ్చాడు. మన దత్తపుత్రుడు అంటే దత్తత తీసుకున్నాడు ఆల్రెడీ. కానీ ఆ దత్తత ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు. ఆ ప్రాసెస్ లైక్ ఇప్పుడు ఎవరన్నా రాజు ఉన్నాడు, రాజుని డిక్లేర్ చేసేసారు ఈయన రాజు అని, కానీ పట్టాభిషేకం చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. దావీదుడు డిక్లేర్ చేయడానికిను పట్టాభిషేకం చేయడానికి కొంచెం టైం ఉంది. ఆ టైంలో చాలా జరిగినాయి. మనం ఒక స్క్రిప్చర్ పోర్షన్ చదివితే ఇప్పుడు మనం అలాంటి పొజిషన్లో ఉన్నాం. అందుకనే మనం మూలుగుతూ ఉన్నాం, ఏంటి మనకి ఎప్పుడు పట్టాభిషేకం అవుతుందా అని. మనకి దత్తత తీసేసుకున్నాడు దేవుడు, దాన్ని కంప్లీట్ చేయడం కొంచెం టైం పడుతూ ఉంది. ఆ టైం కొరకు అని ఆ వెయిట్ చేయలేక మన యొక్క విశ్వాసులు మనము దాని కొరకు మూలుగుతూ ఉన్నాం. అయితే ఆత్మ దేని గురించి అంటే సేమ్ యేసు ప్రభు ఇంకొంచెం స్టేజ్ ముందుకెళ్ళాడు. ఆయనకు ఆల్రెడీ గ్లోరిఫైడ్ అయిపోయాడు, మహిమపరచబడ్డాడు. కానీ ఆ మహిమను ప్రత్యక్షపరచబడాలి, మొత్తం అందరికీ తెలియాలి. మేనిఫెస్ట్ అంటారు ఇంగ్లీష్లో, దానికి కరెక్ట్ వర్డ్ ఏంటో తెలియదు. ఆ గ్లోరిఫికేషన్ మేనిఫెస్ట్ అవ్వాలి. అది మేనిఫెస్ట్ అవ్వాలి కాబట్టి ఎప్పుడు అవుతుంది అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు అవుతుంది. సో ముగ్గురికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఎందుకు మూలగాలి అంటే ఎందుకు గ్రోన్ చేయాలి అనే దానికి ఈ యొక్క 3 అంశాలను బట్టి సృష్టి, మనము, అలాగే ఆత్మ మూలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ వర్స్, ద వెరీ ఫస్ట్ వర్స్ ఏముందంటే, మన ఎడల ప్రత్యక్షత కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పటి కాలపు శ్రమల గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పటి కాలపు శ్రమలు అంటే ఈరోజు ఏదైతే మనము అంటే ఈ యొక్క శ్రమలు ఏదైతే మనం ఈరోజు ఫేస్ చేస్తూ ఉన్నామో అవి అసలు ఎన్నదగినవే కావంట. ఎందుకు ఎన్నదగినవి కావు అంటే మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ కొరకు. అయితే ఈ మహిమను ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, మనము పౌలు చాలా తన రాసిన పత్రికలు ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా ఈ యొక్క మహిమ గురించి రాస్తూ వచ్చాడు. కొన్ని వర్సెస్ మనము చూసుకుంటే మనకి కొంచెం ఈ యొక్క మహిమ గురించిన ఐడియా మనకి వస్తుంది. ముఖ్యంగా కొలస్సీలు 3:4 ఏమంటాడంటే, మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. ఎప్పుడు ప్రత్యక్షపడతామంట? క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు అంటున్నాడు. ఈ యొక్క అయితే మహిమ నిజం అంటే ఇంకా క్లియర్గా మనకి రావాలంటే, ఇంకా చాలామందికి ఈ మహిమపరచబడటము అంటే గ్లోరిఫికేషన్ అనే దానికి దాన్ని ఏమంటారంటే ఐడియా ఉండదు. అది కొంచెం చూసుకుందాం. 23వ వచనంలో కనుక చూస్తే, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనం కొరకు కనిపెట్టచ్చు అన్నాడు. మహిమ ఎప్పుడు పరచబడతాము మనము అని జాగ్రత్తగా చూస్తే, రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీస్ అన్నాడు. ఈ రిడెంప్షన్ ఆఫ్ బాడీస్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు 2 విషయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, లాజరు తిరిగి లేవటము, తిరిగి రావటము. రెండవది, యేసు ప్రభువు తిరిగి లేవటం. అయితే చాలామంది ఒక భక్తుడు ఏమన్నాడంటే, యేసు ప్రభువు తిరిగి జన్మించాడని పొరపాటున కూడా అనకూడదంట. యేసు ప్రభువు విషయంలో జరిగింది శరీర పునరుత్థానం కాబట్టి తిరిగి లేచాడు అని ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు అంటాడు.
లాజరు తిరిగి లేచాడు, తిరిగి లేచినా సరే మళ్ళీ చనిపోయాడు, మళ్ళీ పాతిపెట్టబడ్డారు. కానీ యేసు ప్రభు తిరిగి లేచాడు అని ఎందుకు చెప్పకూడదు అంటే, యేసు ప్రభుని మళ్ళీ తిరిగి మనం పాతిపెట్టలేదు, ఆయన శరీర పునరుద్ధానుడు అయ్యాడు. సో మనకు మహిమపరచబడ్డప్పుడు మనకు జరిగేది ఏంటంటే శరీర పునరుద్ధానం, రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీస్. ఇంకా పర్ఫెక్ట్ ఇంకొంచెం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, రీసెంట్గా మన ఒక భక్తుడు అన్నాడు, పేరొద్దులే కానీ, రీసెంట్గా మనందరికీ తెలుసు మా రవి జకరియాస్ గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ భక్తుడు ఏమన్నాడు అంటే, రవి జకరియాస్ గారు చనిపోయిన తర్వాత చేసేది మనం ఇప్పుడు చేస్తుంది ఒకటే, ఏంటంటే వెయిటింగ్ విత్ ఎక్స్పెక్టేషన్, కనిపెట్టుచు నిరీక్షణ కలిగి ఉన్నాము. దీన్ని ఎన్టీ రైట్ అనే భక్తుడు ఏమంటాడు అంటే, లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్నాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్ కాదు. చాలామంది క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఏంటి అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, అంటే మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాము అని. కానీ నిజంగా మన క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇప్పుడు రవి జకరియాస్ గారు చనిపోయి కూడా ఆయన కూడా రిడెంప్షన్ ఆఫ్ బాడీ, దేహం యొక్క విమోచన కొరకు ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. మనం కూడా దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నాం. స్టేటస్ కొంచెం చేంజ్ అవుతుంది అంతే. అది మహిమపరచబడటం అనేది. అలాంటి మహిమ మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు ఇవి ఎన్నదగినవి కావు అని ఈ యొక్క వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే ఇప్పుడు చూద్దాం, మళ్ళీ కొంచెం డీటెయిల్స్గా వెళ్దాం. ఈ మహిమ ఎలా పరచబడతాయంటే, సృష్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టు సృష్టి ఇంకా బాండేజ్లో ఉంది, దాసత్వంలోనే ఉంది ఇంకా సృష్టి. దానికి కావాల్సింది ఏంటి? స్వాతంత్రం. ఇక్కడే చెప్పాడు, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోగో మహిమగల స్వాతంత్రంను పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడను. దాని స్టేటస్ ఇప్పుడు ఎలాగా ఉంది తర్వాత చూద్దాం. కానీ దాని పరిస్థితి, మహిమ ఎందుకు పరచబడాలి అని అది ఆలోచిస్తూ ఉంది సృష్టి అంటే, ఇట్ గెట్స్ ఇట్స్ ఫ్రీడమ్ బ్యాక్. ఒరిజినల్ సృష్టిలో దేవుడు ఒరిజినల్గా దాన్ని సృష్టించినప్పుడు ఏ విధంగా అది ఉందో అలా ఆ యొక్క ఫ్రీడమ్ అది దానికి తిరిగి రాబోతూ ఉంది. అందుని బట్టి సృష్టి ఆ యొక్క దాసత్వం నుంచి విముక్తి దానికి కలగబోతూ ఉంది. కాబట్టి దాన్ని యెషయా ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడు అంటే, యెషయా 11:6-9 కనుక చూస్తే ఇది చాలా పాపులర్ పోర్షన్. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదవ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియును. సృష్టి ఇలాంటి స్వాతంత్రం, ఇలాంటి ఫ్రీడమ్ కొరకు అది మహిమ పొందాలనే ఆలోచన చేస్తూ ఉంది. ఈ ప్రే అండ్ ప్రిడేటర్ అనే ఒక నేచర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది పూర్తిగా రద్దు కాబోతుంది. దాన్నే మనము మన యొక్క వచనాల్లో చూస్తే నూతన సృష్టి అని, లేకపోతే నూతన ఆకాశము, నూతన భూమి అన్నాం. తర్వాత విమోచన మనకి కలిగేది ఏంటి మహిమలో అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి మన యొక్క రిడెంప్షన్ ఆఫ్ బాడీ కలుగుతూ ఉంటుంది. మనకి నిజమైన నిరీక్షణ ఎక్కడ ఉంది అంటే రిడెంప్షన్ ఆఫ్ బాడీ. మన బాడీతో సహా మనము లేవబడ్డప్పుడు అది నిజమైన విమోచన మనకి. తర్వాత ఆత్మ ఎలాగా మహిమపరచబడుతుంది అంటే, ఈ మనము 28-29 చూస్తే దేవుని యొక్క చిత్తము, 27 అనుకుంటా,
ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారము జరిగించాలని ఆత్మ తన యొక్క ఆ దేవుని చిత్తము చేయుట ద్వారా ఈ యొక్క ఆత్మ మహిమపరచబడుతుంది, లేకపోతే ఆ విధంగా మహిమ జరుగుతుంది అని మనం చూస్తాం. అయితే ఎందుకు ఈ యొక్క మహిమ జరిగించాలి అనేది ఇంతకుముందే చూసుకున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సృష్టిది అంటే అది వ్యర్థపరచబడింది. ప్రజెంట్ కండిషన్ మనం జాగ్రత్తగా ఒకసారి చూస్తే కనుక సృష్టి వ్యర్థపరచబడింది, అది దాని బాండేజ్లో ఉంది, అలాగే వ్యర్థపరచబడ్డది అని వాక్యంలో ఉంది. దాని పరిస్థితి అది ఎప్పుడు దాని విడుదల కలుగుతుంది, ఫ్రీడమ్ వస్తుంది అనేది దానికి తెలియదు. అది దాని పరిస్థితి. మరి మన పరిస్థితి ఏంటి? మనము ప్రథమ ఫలముగా ఉన్నాం, ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా మనం ఉన్నాము. క్రీస్తు అనే జ్యేష్ఠుడు లేకపోతే ఫస్ట్ బర్న్ అని అనుకోవచ్చు. జ్యేష్ఠుడు మనకున్నాడు, కానీ మనము పూర్తిగా దత్తతకి గురవలేదు ఇంకా. ఆ కండిషన్లో అంటే మనము సమ్వేర్ ఇన్ బిట్వీన్ అన్నమాట, మధ్యలో ఉన్నాం. సృష్టి కంప్లీట్గా ఒక కార్నర్లో ఉంది, దానికి అసలు ఇంకేం తెలీదు, కంప్లీట్ బాండేజ్లోనే ఉంది. మనకి పాపం నుంచి విముక్తి వచ్చింది కానీ పూర్తిగా మనకి రాలేదు, అంటే మధ్యలో ఉన్నాం మనము. ఆత్మ కంప్లీట్గా అవతల అంటే యేసు ప్రభు గ్లోరిఫై అయ్యాడు, కానీ మేనిఫెస్ట్ అవ్వలేదు, కంప్లీట్గా అవతల ఉన్నాడు. సో సృష్టి అవతల అక్కడ ఉంది, మానవుడు ఇక్కడ ఉన్నాడు, ఆత్మ కంప్లీట్గా అదర్ సైడ్ ఉంది. ఈ మూడు ఎప్పుడైతే ఒకే పేజ్కి మనం అంటాం కదా, ఒకే దగ్గరికి లేకపోతే ఒకే పరిస్థితికి ఎప్పుడు వస్తాయి అంటే మహిమపరచబడ్డప్పుడు, గ్లోరిఫికేషన్లో ఈ యొక్క ఈ సృష్టి, మానవుడు లేకపోతే ఆత్మ ముగ్గురు వస్తుంది. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు అదే కదా మన పరిస్థితి, మనం చెప్పుకుంటున్నాం. మన పరిస్థితి ఏంటి, మనము ఏమి చేయాలి? ఇప్పుడు ఈ వచనంలో చాలా చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటి అంటే ఈ యొక్క ఇప్పటి కాలపు శ్రమలు ఇవి ఎన్నదగినవి కావు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనకి రాబోవు మహిమని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కానీ మనకి ఎప్పుడు శ్రమ వచ్చినా సరే మనకి ఏదైతే మహిమ రాబోతుందో ఆ యొక్క మహిమను మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటే ఈ యొక్క శ్రమ ఏదైతే మనము ఈ శ్రమ గుండా వెళ్తూ ఉన్నామో ఇట్స్ నథింగ్, ఇట్స్ వర్త్ ఇట్ అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ శ్రమలు ఏదైతే గురవుతా ఉన్నామో ఇట్స్ వర్త్ ఇట్ అన్న అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. సెకండ్ పాయింట్ ఏంటంటే మనము ఆ విధంగా జీవిస్తున్నప్పుడు ఆత్మకి తెలుసు మన బలహీనత, లేకపోతే మన వీక్నెస్ ఆత్మకి తెలుసు. అందుకని ఆత్మ మనకి ఏం చేస్తూ ఉన్నాడు? 27వ వచనంలో చూస్తే 26 అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడంట. చాలా క్లియర్గా చెప్తున్నాడు. మన శ్రమ గుండా వెళ్తాము, శ్రమలో మనం చాలా వీక్గా ఉంటాము. మనకి ఆ యొక్క మన ఫోకస్ రాబోవు మహిమ పైన ఉండకుండా ఇప్పటి శ్రమ మీద మన ఫోకస్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది, మనం వీక్గా ఉంటాము. అందుకనే ఆత్మ మనకి సహాయం చేయడానికి ఉన్నాడంట. అందుకనే ఇంకా చెప్పాలి అంటే మనకి సహాయంగా, లేకపోతే మన ఆత్మ మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఎలా ఇచ్చాడు అంటే సంచకరవుగా గ్యారంటీగా ఇచ్చాడు. ముద్ర వేసి మరి గ్యారంటీగా ఆత్మను మనకి ఇచ్చేళ్ళాడు. అంటే ఎందుకు అంటే డెఫినెట్గా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను, మీరు గ్లోరిఫైలో ఉంటారు, గ్లోరిఫికేషన్లో ఉంటారు, మీరు మహిమపరచబడతారు, క్రీస్తుతో కూడా మహిమపరచబడతారు అన్న గ్యారంటీగా ఆత్మను మనకి ఇచ్చాడు. ఆ ఆత్మ మన యొక్క బలహీనతను చూచి మనకి సహాయం చేయించున్నాడు. మూడోది, ఇదంతా కూడా రాబోవు కాలపు మహిమ, లేకపోతే ఆ యొక్క ప్రాసెస్, లేకపోతే
ఆ గ్లోరిఫికేషన్లో మనకు జరిగే మేలు నిమిత్తమే ఇదంతా సమస్తం జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ వితౌట్ ఏ రీజన్. మనకి శ్రమలు అనేవి ఏదో కారణం లేకుండా జరగట్లేదు. మనకి శ్రమలు, మన కష్టాలు, తర్వాత లిస్ట్ కావాలంటే తర్వాత ఉంటుంది 30-31 వచనంలో. ఇవన్నీ కూడా ఒక పర్పస్తోని, ఒక ఉద్దేశంతోని దేవుడు చేస్తున్నాడు. మన మేలు నిమిత్తమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ మేలు నిమిత్తము అంటే రాబోయే కాలపు మహిమ నిమిత్తము ఇవన్నీ దేవుడు మనకి చేస్తూ ఉన్నాడు అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. అయితే చివరిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆర్ వి గ్రోనింగ్ ఎనఫ్? రిఫ్లెక్షన్లో మనలో అలాంటి మూలుగు ఉందా అనేది ఒకసారి పరీక్ష చేసుకోవాలి. మూలుగు అంటే ప్రతిసారి దుఃఖంతో కూడుకొని ఎప్పుడు ఏడుస్తా కూర్చోవడం కాదు. ఆ యొక్క మహిమ రావాలి, ఆ మహిమలో నేను కూడా ఉండాలి, దేవుని పిల్లల యొక్క ప్రత్యక్షత కనబరచబడాలి. అప్పుడు ఏదైతే యేసు ప్రభు మనకు ప్రామిస్ చేసి వెళ్ళాడో, ఏదైతే నిరీక్షణ కలిగి మనం ఉన్నామో, మన యొక్క నిరీక్షణ ఆ యొక్క మహిమపరచబడటం, అది మన జీవితంలో నెరవేరాలి అన్న మూలుగు మనలో ఉందా అని చూస్తే ఒకసారి మనము మన యొక్క ఆత్మీయ పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. ఈ రోజుల్లో గ్రోనింగ్ అంటే చాలా డిప్రెసింగ్ వర్డ్ లాగా ఉంది. గ్రోనింగ్ అన్నది కాకుండా గ్రోయింగ్ ఎక్కువ వర్డ్ వాడుతూ ఉంటాం క్రిస్టియన్స్. గ్రోనింగ్ ఇన్ స్పిరిట్ కాదు, గ్రోయింగ్ ఇన్ ప్రాస్పెరిటీ అనేది ఎక్కువ మనకి చాలా అవసరం ఈ రోజుల్లో. అంటే అవసరం అంటే ఆ టీచింగ్ మనకు జరుగుతూ ఉంది. బట్ వాట్ గాడ్ టెల్స్ అస్, ఐ మీన్ ఈ యొక్క స్క్రిప్చర్ పోర్షన్లో మనకి పౌలు మనకి చెప్తా ఉన్నాడు ఏంటంటే, నిజముగా మనము నిత్యత్వపు వెలుగులో జీవిస్తూ ఉంటే కనుక వి గ్రోన్ ఫర్ దోస్ డేస్. ఆ యొక్క నిరీక్షణ కలిగి మూలుగుతాం మనం. ఈ యొక్క శ్రమలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఉన్న శ్రమలు, అవి ఎన్నదగినవిగా ఉంచుకోం మనం. అది మనకి చెప్తా ఉన్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే, మహిమపరచబడడం. నిజంగా మనకి ఆ యొక్క నిరీక్షణ ఉందా అనేది ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. నిజముగా డు వి రియల్లీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హోప్ దట్ వి విల్ బి గ్లోరిఫైడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనతో పాటు సృష్టి కూడా వెయిట్ చేస్తూ ఉంది, సృష్టి కూడా మూలుగుతూ ఉంది. కానీ మనము ఆ యొక్క ఆ యొక్క మహిమ గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడున్న శ్రమ గురించి మన ప్రార్థనలో చూసినా, మన యొక్క ఆలోచనలో, తలంపుల్లో ఏది చూసినా సరే ఇప్పటి కాలపు శ్రమల గురించే ప్రార్థిస్తూ ఉన్నాం, ఇప్పటి కాలపు శ్రమల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. కానీ గాడ్ వాంట్స్ us to focus on that glory. ఎందుకంటే ఇవి ఏవి కూడా ఎన్నదగినవి కావు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మూడో పాయింట్, చాలా చాలా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, 25వ వచనంలో, మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము అంటాడు. మనం ఇంకా ఎవరము చూడలేదు. ఒక యేసు ప్రభు ఒక్కడే గ్లోరిఫైడ్, లేకపోతే రిడెంప్టివ్ బాడీలో ఉన్నాడు. మనమైతే ఎవరము చూడలేదు ఆ సిచ్యువేషన్, అంటే ఆ సీన్ ఎలా ఉంటుందో అని. కానీ గాడ్ ఈజ్ గివింగ్ అస్ సమ్ ఫోర్ టేస్ట్. నిజముగా రక్షింపబడ్డ వాళ్ళము అయితే ఆ గ్లోరిఫైడ్ లైఫ్ ఎలా ఉంటుందో వీ కెన్ ఫోర్ టేస్ట్, కొంచెం టేస్ట్ చేయొచ్చు ఇప్పుడున్న లోకంలోనే, ఇప్పుడున్న కాలంలోనే. దేవుడు చూపిస్తాడు కూడా, నిజముగా మనకు రక్షణ వచ్చింది, ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నాము అన్న జీవితాన్ని జీవిస్తే కనుక. కానీ మనము పూర్తిగా దాన్ని చూడలేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే,
ఓపికతో దాని కొరకు కనిపెట్టాలి అంట. వీ షుడ్ నాట్ లూజ్ హోప్, అలాగే వీ షుడ్ హ్యావ్ పేషెన్స్. మనకు హోప్ ఉంది, మనకు కావాల్సింది పేషెన్స్. మనం ఇన్స్టంట్ కాఫీ జనరేషన్లో ఉన్నాం, కానీ గాడ్ వాంట్స్ అస్ టు హ్యావ్ సమ్ పేషెన్స్. ఎందుకు అంటే తర్వాత మనము ఒక వచనం చూసుకొని ముగిద్దాం. 35వ వచనము, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 37లో చూస్తే, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. కాబట్టి ఆ యొక్క నిరీక్షణ మనకుంది, ఆ యొక్క హోప్ ఉంది. కాబట్టి గాడ్ వాంట్స్ us to be patient in this, during this pandemic. ఈ యొక్క పాండమిక్ టైంలో, ఈ యొక్క ఉపద్రవం మధ్యలో, ఈ ఉపద్రవం వచ్చినా, కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే అది క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎన్నటికీ ఎడబాయదు. ఎందుకంటే దేవుడు మనకు ఒక వాగ్దానం చేసి, మనకు ఒక నిరీక్షణ ఇచ్చి వెళ్ళాడు. అది నెరవేరుతుంది. మనము చేయాల్సిందల్లా ఓపికతో కనిపెట్టుకోవాలి. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్ అనిల్. దేవుడు తన వాక్యంను ఆశీర్వదించును గాక. ముగింపు ప్రార్థన కలిగి ఉందాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆగస్టు 2వ తేదీ అంటే వచ్చే ఆదివారము మనము సర్వీసు ఇక్కడే కలిగి ఉంటున్నాం జిఎల్సిసిలో. సో దయచేసి మీరందరూ కూడా సిద్ధపడండి. అయితే ఈ టెంపరేచర్ చెకింగు, తర్వాత రిజిస్ట్రేషను అవన్నీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ముందే సిద్ధపడి వచ్చినట్లయితే మనము టెంపరేచర్ చెకింగు, తర్వాత మన పేరు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి త్వరగా అవుతుంది. మనము ఆరాధనను సరైన సమయానికి ప్రారంభించడానికి వీలు పడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, వచ్చే ఆదివారము 5 గంటలకు మనం ఆరాధన కలిగి ఉంటున్నాం. అది యూట్యూబ్ లైవ్ కూడా ఇవ్వబడుతుంది. ముఖ్యంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనకు లిమిటు 50 మంది మాత్రమే. సో 50 మంది కన్నా ఎక్కువగా మనము కూడుకోవడానికి వీలు లేదు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. అదేవిధంగా ఆరాధనకు వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు కూడా మీకు అన్న తర్వాత వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తారు. వర్తమానము జాకబ్ అన్నది ఉంటుంది వచ్చే ఆదివారం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటిని క్రమముగా జరిగించడానికి సహాయం చేసిన దాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ముఖ్యంగా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మా మూలుగులు మిమ్మల్ని మహిమపరిచే క్రమముగా ఏ విధంగా వేచి ఉండాలి, దాన్ని ఏ విధంగా ఆశించాలి అన్న విషయాలన్నిట్లను కూడా బ్రదర్ అనిల్ ద్వారా మా అందరికీ తెలియజేసిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మరి అన్నని బహుగా మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకమైన మంచి వర్తమానాలు ఆయన మాతో పంచుకున్నట్లు, అందుని బట్టి మీరు మహిమ పొందుకున్నట్లు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా
జాకబ్ అన్న ఆరోగ్య విషయమై మీకు ప్రార్థించగా మీరు చూపిన కృపను బట్టి, మీరు దయచేసినటువంటి పూర్తి స్వస్థతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు. ఇంకా శరీరంలో ఉన్నటువంటి బలహీనతను మొత్తం మీరు తీసివేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా హేమ వాళ్ళ తండ్రి విషయమే కూడా మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో నిన్నటి దినాన కలిగినటువంటి సర్జరీ విషయంలో మీరు ఆయనకు తోడుగా ఉండి సహాయం చేసిన విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మరి మరొకసారి ఈ దినం అతని విషయంలో ఉన్నటువంటి సీరియస్నెస్ని బట్టి మీ చేతికి అప్పగించుకుంటున్నాం, మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరే ఆయనను ముట్టి స్వస్థత కలగజేయమని వేడుకుంటున్నాం, పూర్తి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఏదైతే కాంప్లెక్సిటీ ఉందో సర్జరీ తర్వాత దాన్ని పూర్తిగా తొలగించమని వేడుకుంటున్నాం. మీరే డాక్టర్లకు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని దయచేసి ఆ బిడ్డను చక్కగా ట్రీట్ చేయడానికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ఆవేదనతో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల విషయమే మీకు ప్రార్థిస్తున్నాం. ఇదో ప్రభువా, మీరు ఇచ్చేటువంటి మంచి స్వస్థతను బట్టి తను పూర్తి ఆరోగ్యం పొందుకోనున్నట్లు మీరు సహాయం చేయదాన్ని బట్టి ఆ కుటుంబం నెమ్మదించినట్లు ఆ కుటుంబానికి మీరు తోడుగా ఉండి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, మా ఉన్నటువంటి పరిస్థితుల విషయమే మీకు ప్రార్థిస్తున్నాం. మీరే దయచేసి మాకు సహాయం చేయండి. ఈ వైరస్ నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడి సురక్షితంగా ఉంచమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఇండియాలో ఉన్న పరిస్థితి విషయమే మీకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇండియాలో పెరుగుతున్న నెంబర్స్ని బట్టి మీరే దయచేసి కృప చూపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి మీరే సరైన రక్షణను దయచేయమని వేడుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరే సురక్షితంగా ఉంచమని వేడుకుంటున్నాం. ఇంకేమన్నా అనేక విషయాల్లో మేము మర్చిపోయినట్లయితే మీరే దయచేసి క్షమించి వాటి కొరకు మేము ప్రార్థించినట్లు మమ్మల్ని మీరే ఆత్మలో ప్రేరేపించమని వేడుకుంటున్నాం. వీటన్నిటిలో కూడా ప్రభువా మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం కలుగుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకిప్పుడును ఎప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.